అబ్బే నాకేం తెలీదు. అది నిన్న వాడు విజయవాడ నుంచి వస్తుంటే ట్రైన్ లో పరిచయం అయిందంట. అబ్బే నువ్వు అనుకున్నట్టు ఏం లేదు. అమ్మో ఇలా బుక్ అయిపోయినంటి. అలా ట్రైన్ లో కనిపించిన అమ్మాయి చేపెట్టుకుని పరిగెడుతున్నాడు. వెనకాల నలుగురు చేసి పరుగు చేసి. ఆ తర్వాత ఏముంది, మరదలు భోర్మని ఏడ్చుకుంటూ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసింది. ఒక్క నిమిషం డైరెక్టర్ గారు. ఓకే. హలో ఒక్క నిమిషం కట్ అయిపోయినే. ఏమైందబ్బా? హలో 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 అమ్మా 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 ఏం ఏడుస్తున్నావు? పరిగెత్తన్నాడా? యాడి పరిగెత్తన్నాడు? ఎవరో అమ్మాయితో పరిగెడుతున్నాడు డాడీ. అమ్మే ఎవరో అమ్మి? ఎవరో ట్రైన్ లో పరిచయం అయిందంట డాడీ. ఆ అమ్మాయిని తీసుకొని పరిగెడుతున్నాడు. రైల్లో పరిచయం కావడం ఏంది? ఆ గబ్బుదాన్ని ఈడేసుకపోవడం ఏంది? యాన్నో ఇన్నట్టుంది. అయ్యమ్మా ముందు ఫోన్ ఆ లింగం గారికి. ఒక్క నిమిషం ఇదిగో. అన్నా చెప్పండి అన్న. ఏమిరా వాడా ఎమ్మి లేపకపోతా అంటే చూసా ఊరుకున్నారా? గబ్బు రాయాలరా? ముందు పోయి వాడిని దొరకరండి. అలాగనా? ఇదిగో అమ్మా చూస్తారేంద్రా పాండే. అమ్మా నువ్వు బండికి ఎంబడి ఇంటికి వచ్చేసేయి. వీడేంటి నన్ను చూస్తున్నాడు? ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఏందో అంతా తెలియని మాయలాగుంది డైరెక్టర్ గారు. మాయా వెరీ గుడ్ నేమ్ మాయా. మన సినిమాలో హీరోయిన్ పేరు మాయా. అది ఫిక్స్ అయిపో. హలో 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 సార్. హలో. ఆ తర్వాత ఏమి? ఆ తర్వాత కట్ చేస్తే అదొక భయంకరమైన చేస్. ఇటో గ్రూప్ మధ్యలో హీరోయిన్. చేస్ ఏంట్రా ఇలా పరిగెట్టేస్తున్నా? కాళ్ళన్నీ అరిగిపోతున్నాయి బాబు. ప్రేమ కోసం, ప్రేమికులను కలపడం కోసం నేను చావడానికైనా 10 మందిని చంపడానికైనా సిద్ధం. అంకుల్ ఈ టైంలో ఫోన్ చేసేటంటి ఏం చెప్పాలబ్బా? అబ్బే నాకేం తెలీదు. అది నిన్న వాడు విజయవాడ నుంచి వస్తుంటే ట్రైన్ లో పరిచయం అయిందంట. అబ్బే నువ్వు అనుకున్నట్టు ఏం లేదు. వీడేంటి నా వైపు అలా చూస్తున్నాడు? పట్టుకొని రాడు, దొరుకుతాడు. బాబోలు ఏంటన్నా? నేను ఏ పాపం చేయలేదన్నా. అన్నా నాకేం తెలీదన్నా. నాకేం తెలీదన్నా. బాబాయ్ పండు రారా. ఇటు ఈ డోర్లోకి రా. వీళ్ళెవరబ్బా? ఏం అర్థం అవ్వలేదా? ఏడకి పోయారు ఈ కొడుకులు? పాండి. ఏంట్రా ఇది? ఈ పరుగేంటి, ఈ గోలేంటి? ఇదంతా మనకి ఎందుకు వచ్చింది గొడవరా? ఒరే ఆ అమ్మాయిని వదిలేరా, వెళ్ళిపోదాం. ప్రేమ
కోసం ప్రేమికుల్ని కలపడం ఏంటి? చావడానికైనా 10 మందిని ఒరే, చంపడానికైనా ఇందాక నుంచి మీ నాన్న ఫోన్ చేస్తూనే ఉన్నాడు రా. ప్రేమ కోసం ప్రేమికుల్ని నాకు కూడా చేస్తున్నాడు రా. నేను చావడానికైనా ఏం చెప్పాలో 10 తెలియట్లేదు. మందిని చంపడానికైనా మరి ఇప్పుడు ఏం చేయమంటావురా? ప్రేమ కోసం సరే, ఎత్తు. ప్రేమికుల్ని కలపడం ఎత్తి ఏం చెప్పమంటావురా? అమ్మాయిని వేసుకుని మన ఇద్దరం రోడ్ల మీద తిరుగుతున్నాం చెప్పమంటావా? సరే ఈ గొడవ నాకు వద్దురా బాబు, నేను ఎత్తను. అరే శివ, ఏం చేద్దాం చెప్పరా? పోనీ ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలుసుకుని డ్రాప్ చేసేద్దామా? మాయా, ఈ సిటీలో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ ఎవరైనా ఉన్నారా చెప్పు. ఎవరు లేరా? రేయ్, తనకి ఇక్కడ ఎవరు లేరంట్రా. ఏంటి ఎవరు లేరా? ఎవరు లేకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చిందంట? హైదరాబాద్ సందులో మన ఇద్దరిని పరిగెత్తించడానికి వచ్చిందా? అరే శివ, తన గురించి మనకెందుకులే కానీ వెళ్దాం పదరా. రారా. రేయ్ రే పండు, తను అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదురా. తను వదలకపోతే వాళ్ళు మనల్ని వదిలిపెట్టరా. సరే అయితే తనకి చెప్పేసి వస్తాను. మాయానే నాకు హీరో ఫ్రెండ్ కి ఒట్టేసి నో అని చెప్పాడు. అంటే ప్రేమ లేనట్లే. ఈ సీన్ లో లేనట్టే. అయితే తర్వాత సీన్లో ఉంటుందా? నేను చెప్పానా? ఎందుకు సార్ మమ్మల్ని ఇలా విసిగిస్తారు? నేను చెప్తాను కదా. వీడు టెన్షన్ పడుతున్నాడేంటి? ఎందుకు సార్ మీరు టెన్షన్ పడుతున్నారు? నువ్వు చెప్పేది అట్లా ఉండాలి. ఫోన్ మాట్లాడుకుని వస్తా. ఇది నా స్టోరీ విండో. హలో బావగారు, నమస్కారం. నమస్కారం. నమస్కారం చెప్పు. ఏంటి బావగారు, మా వాడు కాబోయే పెళ్ళం తప్పుడు బిజీగా ఉన్నాడు. ఏంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదేంది? ఏం తెచ్చేదిరా పంచ? మీ వాడు రింగ రింగ అంటూ యాదాన్ని దాని వేసుకుని రోడ్ల మీద తిరుగుతుంటాడు. బావా, నువ్వేం మాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. మా వాడు ఏంది అమ్మాయిలతో తిరిగేది ఏంది? నో నథింగ్. నో నథింగ్. యబ్బా ఇంగ్లీష్ కారిపోతానే. ఈడ మా అమ్మికి ఏమైనా జరిగిందా? నువ్వు నీ కొడుకు నో నథింగ్. అసలు జరిగింది ఏందో తెలుసుకోకుండా చిన్న విషయానికి ఇంత రియాక్ట్ అయిపోతావు కదా బావా? ఇది చిన్న విషయమా? యువతనని చెప్పు, మెట్ట కొత్తారు. మీ వాడు యాదాన్ని ఒక దాన్ని లేపకపోతే చిన్న విషయమా? నువ్వు కూడా లేపకపో. బావా, నువ్వు టెన్షన్ పడుకో, నేను కనుక్కుంటా కదా. కనుక్కో లేకుంటే అందరినీ కొత్తపోయి బేత జలంలో రాళ్ళు కనిపిస్తా. ఏమనుకున్నావో? ఏంటండి, ఏమైంది? ఏమీ అర్థం కావటం లేదు. వాడు ఫోన్ ఎందుకు తీయటం లేదో చూద్దాం. ఏమి ఏడుస్తాడావు? నేనుండగా ఒక్క గంటలో వాడిని ఆ గబ్బు దాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పడేసా. ఎడం కాలతో ఇచ్చేతాను. బాబు ఎవరో అమ్మాయితో వెళ్ళిపోయాడు. ఆడంత పని చేసినాడా? అమ్మాయి ఏంది వెళ్ళిపోవడం ఏంది? నువ్వేందిరా కొయ్యి బొమ్మ అట్టా నుంచున్నావు? ఇంటికి కాబోయే అల్లుడు దేనో లేపకపోతే నువ్వు ఆ ఉడతలు పట్టే వాడి దగ్గర కథలు ఇంటికి కూర్చున్నావా? వెళ్ళరా, వెళ్ళండి తీసుకురా. వాడు లేపకపోలేదే, అది అవుతాం గబ్బుది. వీడి లేపకపోయింది. నువ్వు తట్టుకో. ఈ మాత్రానికి రోడ్ల మీద పడితే నా పరువేం కావాలా? వాడే అడిగిపోతాడే. వాడు చుట్టి దాటి పోకుండా బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో మొత్తం మన మందిని పెట్టా. నువ్వు ఆమె లోపల దొరకపో. నా బంగారు తండ్రి పదమ్మి బాగా వస్తాడులే. వాళ్ళు లోపల వెనక మన ఇద్దరం సాంగ్ వేసుకుందామా? చెబుతానా? అమ్మి ఏడుస్తుంటే అమ్మో ఈ డైరెక్ట్ ఏం చేస్తున్నాడు? ఏంటి సార్ అంత టెన్షన్ గా ఉన్నారంటే? అబ్బా అది నా కథ లేపా, నీ కథేమో చెప్పు. అబ్బా మీరెక్కడ దొరికారండి బాబు? ఇప్పుడు హీరో తండ్రి హీరో మేనమాకు ఫోన్ చేస్తాడనమాట. అంటే మీకు చేస్తాడనమాట. చేసినాడు. తర్వాత చెప్పు. అరే నేను చెప్పలేదు కదా సార్. చెప్పకపోయినా నాకు తెలిసిలేపా. చెప్పు, తర్వాత చెప్పు. మరదలు బోన్ ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసిందండి. అది కూడా అయిపోయిందిలే.